నందిని, నా ప్రేమను అంగీకరించవా? ఒక్కసారి నువ్వు అద్దంలో చూసుకోరాము. ఏ నందిని, బొట్టు సరిగా లేదా? బానే ఉంది కదా. ఈవ్ తగ్గించుకుంటే మంచిది. ఈకలు పీకేసిన కోడిలో ఉన్నావు. నేను నిన్ను లవ్ చేయాలా? ఛీ పోరా. 1 hour later. ఏవేట్రా బయట్రా. చెప్పండి సార్, ఏం కావాలి? 10 నెయ్యి దోశలు, 10 బటర్ దోశలు, నెయ్యి బటర్ కలిపి దండిగా వేసుకొని తీసుకురా. పార్సలా? కాదు, అన్నీ నేనే మింగుతా. వెళ్ళి పట్రా. నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు? ఏంటి సార్ అంత మెనూ చెప్పారు? నా క్రష్ నేను బక్కవును అని చెప్పేసి నా లవ్ని రిజెక్ట్ చేసింది. అందుకే ఇవన్నీ తినేసి ఇప్పుడు నేను లావ్ అయిపోతా. ఇవన్నీ తిన్నారంటే డైరెక్ట్గా మీరు అప్పుడు మీ నందిని ఆ రెమోగాడితో అయ్యో, అలా జరగకూడదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? సో ఇలానే రాములాగా చాలా మంది బక్కగున్నా కదా నేను ఏదైనా తిని లావ్ అవ్వచ్చు అనేసి ఇలా ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ కార్బ్స్ ఉండడం కానీ, ఎక్కువ స్వీట్స్ తినడం కానీ, ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్, ఎక్కువ జంక్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్యాపబిలిటీ స్లోగా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎక్కువ మనం ఇప్పుడే యూటిలైజ్ చేసేస్తున్నామంటే బాడీ ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది కానీ మజిల్ని స్టోర్ అవ్వదు. సో వాళ్ళు బరువు అయితే పెరుగుతారు కానీ అన్వాంటెడ్ వెయిట్ అంటారు దాన్ని, అంటే పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, చూడడానికి బరువు పెరిగింటారు కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు, ఏ పని కూడా యాక్టివ్ వర్క్ చేసుకోలేరు. ఇంకొకటి ఏమంటే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ రావడానికి రీజన్ అనమాట. అండ్ ఇంకా చాలా మంది మాస్ గెయినర్స్ కూడా వాడతారు. సో ఇవన్నీ కూడా అంత మంచిది కాదనమాట. ఆరోగ్యకరంగా మీరు బరువు పెరగాలంటే ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలన్నమాట. మనకి ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, గుడ్ ఫ్యాట్స్ కానీ, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఒక కాంబినేషన్లో ఉండి కన్సిస్టెంట్గా మనము ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతాము. అండ్ దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ మజిల్ పెరుగుతుంది, పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా కూడా యాక్టివ్గా ఉంటారు. మీకు ఏదైనా డిజీజెస్ రాబోయేవి కూడా వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అన్నా, బరువు పెరగాలి అన్నా కూడా కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.